హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీసీఆర్ ప్రాపర్టీస్. ఈరోజు అయితే మనం మేడిపల్లిలో ఉన్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి G+1 పెంట్ హౌస్ అయితే మనకు సేల్లోకి వచ్చిందనమాట. ఒకసారి హౌస్ అయితే కంప్లీట్గా చూసేయండి. సో మనకి హౌస్ ముందైతే మనకు 40 ఫీట్ రోడ్ ఉందనమాట. ఇది వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీ అండి. అండ్ మనకి వరంగల్ హైవేకి నియర్ 200 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందన్నమాట. మనకి ట్రాన్స్పోర్ట్ వైజ్ కానీ దేనికి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇది వచ్చేసి మనకి HMDA అప్రూవ్డ్ అనమాట. అండ్ అలాగే మనకి ఈ హౌస్ అయితే మనకి 153 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేజింగ్ హౌస్ అండి. మనకి చూస్తున్నారు కదా హౌస్ అయితే. ఇది వచ్చేసి ర్యాంప్ కూడా మనకి గ్రానైట్తో అయితే ఇచ్చారనమాట. అండ్ అలాగే ఇది మొత్తం మన పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ కూడా మనకి స్పేషియస్గా ఉంది. అండ్ అలాగే మనకు గ్రానైట్తో అయితే ఇచ్చారనమాట. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ అయితే చూడండి. ఫాల్ సీలింగ్ కూడా వుడెన్ డిజైన్తో అయితే ఇచ్చారనమాట. అండ్ మనకి హౌస్కి ఎలివేషన్ చూసుకున్నట్టయితే మనకి టైల్స్ కాకుండా మనకి వాల్కే డిఫరెంట్ డిజైన్తో అయితే డిజైన్ చేశారు. ఒకసారి చూసేయచ్చు. మనము ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్టెప్స్ ఇచ్చారు. స్టెప్స్ కూడా మనకు గ్రానైట్తో ఇచ్చారండి. అండ్ అలాగే మనకు స్టెప్స్ కింద అయితే వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. మనకి హౌస్ చుట్టూ అయితే సెట్ బ్యాక్ ఇచ్చారు. అండ్ అలాగే ఈ హౌస్కి అయితే ఇండివిజువల్ బోర్ అండ్ సంప్ అయితే మనకు ఫ్రంట్ సైడ్ వచ్చింది. ఎందుకంటే ఈస్ట్ ఫేస్ కాబట్టి మనకు ఫ్రంట్ సైడ్లో వస్తుంది అనమాట. అలాగే సెట్ బ్యాక్ అయితే మనకు 3 ఫీట్ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు. మన సెట్ బ్యాక్లో కూడా బ్యాక్ సైడ్ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇప్పుడైతే మనం హౌస్ చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ ఎంట్రన్స్ అనమాట. మనకు చౌకోట్ అండ్ డోర్స్ అయితే టేక్ వుడ్ అయితే ఇచ్చారు. ఒకసారి రండి లోపలికి. ఇది వచ్చేసి మనకి హాల్ అండి. మన గ్రౌండ్ ఫ్లోర్లో అయితే 2 BHK ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అండ్ పెంట్ హౌస్లో మాత్రం 1 BHK అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇది వచ్చేసి హాల్. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ వచ్చిందనమాట. మనకి హాల్ నుంచి సెట్ బ్యాక్లోకి వెళ్ళడానికి అయితే ఇటు సైడ్ ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే వెంటిలేషన్ కోసం అయితే ఇక్కడ విండో ఇచ్చారండి. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ అయితే చూసేయండి. చాలా బాగా కనిపిస్తుంది కదా. ఫాల్ సీలింగ్ డిఫరెంట్గా ఉందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఇది మనకి డైనింగ్ ఏరియా ఇచ్చారు. డైనింగ్ ఏరియా ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ స్పేస్ అయితే ఇచ్చారనమాట. అండ్ అలాగే ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే మనకి కిచెన్ పూజ రూమ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకు పూజ రూమ్ వచ్చిందండి. పూజ రూమ్ కూడా మనకు చాలా స్పేషియస్గానే ఉంది. అండ్ అలాగే 2 మెంబర్స్ అయితే ఈజీ కూర్చొని పూజ చేసుకోవచ్చు. అండ్ మనకి పూజ రూమ్లో టైల్స్ అయితే 5 ఫీట్ వరకు అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో వెంటిలేషన్ కోసం అయితే ఇచ్చారు. చిన్నగా ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ అండి. కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే ఎల్ షేప్లో ఇచ్చారు. అండ్ గ్రానైట్తో అయితే ఇచ్చారండి. మనకి షెల్ఫ్స్ కూడా చాలా ఇచ్చారు. అండ్ చాలా ఐటమ్స్ అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మన కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేసిన్ ఏరియా అండ్ అలాగే ఇక్కడ వెంటిలేషన్ కోసం అయితే విండో ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్ మొత్తం మనకి UPVC విండోస్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ అలాగే ఫ్లోరింగ్ మాత్రం ఇది టైల్స్ ఫ్లోరింగ్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. అండ్ మన కామన్ వాష్రూమ్లో టైల్స్ కూడా ప్రతి సైడ్కి డిఫరెంట్ డార్క్ అండ్ లైట్ షేడ్తో ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి స్పేషియస్గానే ఉందండి. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ కూడా ఒకసారి చూసేయండి. ఇక్కడ డిఫరెంట్ డిజైన్తో అయితే ఇచ్చారు. అండ్ అలాగే మనకు వెంటిలేషన్ కోసం అయితే విండో ఇచ్చారు. మనకు విండో చుట్టూ అయితే మనకు గ్రానైట్ ఫ్రేమ్ అయితే ఇచ్చారనమాట. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి కబోర్డ్ ఏరియా అయితే ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ అయితే మనకి అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గానే వచ్చిందనమాట. అండ్ టైల్స్ కూడా మనకి రూఫ్ దాకా ఇచ్చారు. అండ్ అలాగే డిఫరెంట్ కలర్స్తో అయితే ఇచ్చారనమాట టైల్స్ అయితే. అండ్ అలాగే ఇప్పుడైతే మనం కిడ్స్ బెడ్రూమ్ చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ కూడా మన కింగ్ సైజ్ బెడ్ ఏయంగా కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చూసేయండి. ఫాల్ సీలింగ్ పెయింట్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదండి, అవుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ కోసం విండో చుట్టూ గ్రానైట్ ఫ్రేమ్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి కబోర్డ్ ఏరియా అయితే ఇచ్చారు. కబోర్డ్ ఏరియా కూడా చాలా ఇచ్చారనమాట. చాలా ఐటమ్స్ అయితే మనం స్టోర్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ అలాగే వాల్స్ కూడా డిఫరెంట్ కలర్స్ అయితే ఇచ్చారు. చూస్తున్నారు కదా, లైట్ అండ్ డార్క్ షేడ్లో అయితే ఇచ్చారనమాట. అండ్ అలాగే మనకి ఇక్కడ వచ్చేసి మనకి లో రూఫ్ అయితే ఇచ్చారు. ఒకసారి చూడండి. అండ్ మనం ఎక్స్ట్రా ఐటమ్స్ ఏదైనా స్టోరేజ్ పర్పస్ అయితే యూజ్ చేసుకోవడానికి అయితే అవుతుందన్నమాట. కంప్లీట్ హౌస్ అయితే మనకు రెడీ టు మూవ్ పొజిషన్లో ఉందన్నమాట. చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఇక్కడ వచ్చేసి మనకు 2 BHK ఇచ్చారనమాట. సో ఇది మొత్తం కారిడార్. ఒకసారి చూసుకున్నట్టయితే మనకు కారిడార్ కూడా గ్రానైట్తో అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు గ్లాస్తో ఇచ్చారండి. చూడండి ఒకసారి. ఫ్రంట్ అయితే మనకు 40 ఫీట్ రోడ్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చుట్టూ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు 1 సైడ్. ఈ సెట్ బ్యాక్లో మనకి లాస్ట్లో వచ్చేసి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారనమాట. అక్కడ వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చారు. సో మనమైతే ఒకసారి ఫాల్ సీలింగ్ కూడా చూసేయండి. మన కారిడార్లో ఉన్న ఫాల్ సీలింగ్ అయితే వుడ్ వర్క్తో అయితే ఇచ్చారనమాట. చాలా బాగుంది కదా డిజైన్. అండ్ చౌకోట్ అండ్ డోర్స్ అయితే మనకు టేక్ వుడ్ అయితే వీళ్ళు ఇచ్చారనమాట. సో చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది కదా.
మంచి ఎలిఫెంట్ అండ్ గణపతి థీమ్తో అయితే ఇచ్చారనమాట. చూడండి సైడ్స్కి డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇప్పుడైతే మనం హాల్లోకి అయితే వచ్చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి హాల్ అండి. హాల్ అయితే మొత్తం చాలా స్పేషియస్గా అయితే ఉంది. మనకి హాల్లో నుంచి ఇటు వెళ్ళడానికి వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఒక డోర్ అయితే ఇచ్చారనమాట. అండ్ సో ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు ఫాల్ సీలింగ్ చూసుకున్నట్టయితే చూడండి డిజైన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా. అండ్ ఫాల్ సీలింగ్ అయితే పెయింట్ వర్క్ అయితే ఇంకొంచెం బ్యాలెన్స్ ఉందన్నమాట, అది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇది డైనింగ్ ఏరియా అనమాట. మనకి ఇది మొత్తము ఫ్లోరింగ్ అయితే మనకి టైల్స్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ ఏరియా అయితే వస్తుంది. అండ్ మనకి డైనింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ అయితే ఒకసారి చూసేయండి. అండ్ డైనింగ్ నుంచి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ పూజ రూమ్ అయితే ఇచ్చారు. మనకు 2 మెంబర్స్ అయితే ఈజీ కూర్చొని పూజ చేసుకోవచ్చు. అండ్ పూజ రూమ్లో టైల్స్ అయితే మనకు 5 feet వరకు అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు. అండ్ మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే మనకు గ్రానైట్తో ఇచ్చారు. అండ్ సెల్ఫ్స్ కూడా చూడండి చాలా ఇచ్చారనమాట. చాలా ఐటమ్స్ అయితే మనకు స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ కిచెన్లోనే ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ వరకు కూడా చిన్నగా గ్రానైట్ అయితే ఇచ్చారు, ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ కోసం అయితే మనకి విండో అయితే ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్ మొత్తం మనకి యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనం ఇప్పుడు నెక్స్ట్ అయితే మనకు కామన్ వాష్రూమ్ అండ్ అలాగే మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారనమాట. చూడండి మనకు టైల్స్ కూడా మనకి దాదాపు రూఫ్ వరకు ఇచ్చారనమాట. సో వెంటిలేషన్ కోసం అయితే ఇచ్చారనమాట. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకు చాలా స్పేషియస్గా అయితే ఉంది. ప్రతి వాల్కి డిఫరెంట్ కలర్స్తో అయితే ఇచ్చారనమాట. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, డిజైన్ కూడా చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం కబోర్డ్ ఏరియా అయితే ఇచ్చారనమాట. సో మనకి వెంటిలేషన్ కోసం అయితే విండో అయితే ప్రొవైడ్ చేశారు. విండో చుట్టూ అయితే మనకు గ్రానైట్ ఫ్రేమ్తో అయితే ఇచ్చారనమాట. ప్రతి రూమ్కి అయితే ప్రాపర్ వెంటిలేషన్ అయితే ఉందన్నమాట ఈ హౌస్కి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఒకసారి చూడండి వాష్రూమ్లో టైల్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్తో అయితే ఇచ్చారు. ప్రతి సైడ్కి ఇటు సైడ్ ఒక కలర్, అటు సైడ్ ఒక కలర్, అటు సైడ్ ఒక కలర్ లాగా ఇచ్చారనమాట. చాలా బాగుంది కదా, వెరైటీగా ఉంది. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి మనము కిడ్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాము. కిడ్స్ బెడ్రూమ్ వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే ఉంది. కింగ్ సైజ్ బెడ్ పెట్టడంగా కూడా చాలా స్పేస్ అయితే ఉంటుందన్నమాట. చూడండి ఈ రూమ్లో కూడా ప్రతి వాళ్ళకి ఒక సైడ్ డార్క్ అండ్ లైట్ కలర్స్తో అయితే కాంబినేషన్ చేశారనమాట. అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఒకసారి చూడండి బాగా అనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ కోసం అయితే విండో ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా, చూస్తుంటే అర్థమవుతుంది ఈ హౌస్కి అయితే ప్రాపర్ వెంటిలేషన్ ఉందనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కబోర్డ్ ఏరియా అయితే ఇచ్చారు. కబోర్డ్ ఏరియా కూడా చాలా ఇచ్చారనమాట. చాలా ఐటమ్స్ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లో రూఫ్ అయితే ఇచ్చారనమాట. అండ్ మనకి ఎక్స్ట్రా ఐటమ్స్ ఏదైనా అన్నోన్ థింగ్స్ ఉంటే అక్కడ పెట్టి స్టోర్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడైతే మనం పెంట్ హౌస్కి అయితే వెళ్దాం. ఇది వచ్చేసి మనకి పెంట్ హౌస్ అనమాట. పెంట్ హౌస్లో మనకి 1 BHK ఇచ్చారు. అండ్ అలాగే మనకు పైకి వెళ్ళడానికి అయితే ఈ స్టెప్స్ అయితే ఇచ్చారనమాట. పైన వాటర్ ట్యాంక్ అదే ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు 1 BHK అయితే చూసేద్దాము. ఒకసారి చూడండి మనకి సెట్ బ్యాక్లో అయితే వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారనమాట. చూడండి అక్కడ వాష్ ఏరియా అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి హాల్ అండి. చూడండి హాల్ స్పేషియస్గానే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు ఇక్కడ. అండ్ మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మన కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో వెంటిలేషన్ కోసం అయితే యూపీవీసీ విండోస్ అయితే ఇచ్చారు ఇక్కడ కూడా మనకి. అండ్ కిచెన్ మనకి స్పేషియస్గానే వచ్చింది. 3-4 మెంబర్స్ అయితే మనం ఈజీగా కుక్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ ప్లాట్ఫామ్ కూడా మనకి ఎల్ షేప్లో అయితే ఇచ్చారు. అండ్ గ్రానైట్తో అయితే ఇచ్చారండి. అండ్ వెంటిలేషన్ కోసం అయితే ఇక్కడ విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ చూడండి ఇటు సైడ్ మొత్తం మనకి షెల్ఫ్స్ అయితే ఇచ్చారనమాట. సో షెల్ఫ్స్ కూడా పర్లేదు, చాలా ఐటమ్స్ అయితే మనకి స్టోరేజ్కి యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కంటే ముందు ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వాష్ బేసిన్ ఏరియా ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హాల్లోనే బ్యాక్ సైడ్ వాష్రూమ్ అయితే ఇచ్చారనమాట. సో టైల్స్ కూడా ప్రతి వాల్కి డిఫరెంట్గా ఇచ్చారు. సో ఇప్పుడు వచ్చేసి ఇది బెడ్రూమ్ అండి. సో బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ కోసం అయితే ఇటు విండో ఇచ్చారు. వెంటిలేషన్కి అయితే ప్రాబ్లం లేదు, చాలా బాగుంది. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ కూడా ఒకసారి చూసేయండి. డిజైన్ అయితే ప్రతి రూమ్లో డిఫరెంట్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ మొత్తం మనకు కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారు. కబోర్డ్ స్పేస్ కూడా చాలా సఫిషియెంట్గానే ఉంది. చాలా ఐటమ్స్ అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మనకు పెంట్ హౌస్ అండి. పెంట్ హౌస్లో ఉన్న 1 BHK.
ఈ హౌస్ గురించి అయితే మళ్ళీ ఒకసారి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు లొకేషన్ హైలైట్స్ ఇది ఎక్కడ ఉందనేసి అయితే డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ అయితే ఈ హౌస్ అయితే మనకి G+1 పెంట్ హౌస్ అనమాట. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అండ్ పెంట్ హౌస్లో మనకి 1 BHK అయితే వచ్చింది. ఈ హౌస్ అయితే మనకి 153 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేజింగ్ హౌస్ అండి. అండ్ అలాగే ఇది HMDA అప్రూవ్డ్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ అనమాట. సో మనకి వరంగల్ హైవేకి అయితే మనకి 200 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇది వచ్చేసి మనం మేడిపల్లి అండి. మేడిపల్లి బస్ స్టాప్ నుంచి కూడా మనకి 200 మీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. చాలా దగ్గరలో ఉంటుంది అనమాట హైవేకి. మనం చూసుకున్నట్టయితే చుట్టూ సరౌండింగ్స్ అయితే ఒకసారి చూసేయండి. అన్ని హౌసెస్ అండ్ అపార్ట్మెంట్సే ఉన్నాయన్నమాట. అండ్ మంచి ప్రైమ్ లొకేషన్ అండి. అలాగే గేటెడ్ కమ్యూనిటీ HMDA అప్రూవ్డ్ కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ మంచి కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట ఈ హౌస్. అండ్ మనకి లొకేషన్ హైలైట్స్ వచ్చేసి మనకి చుట్టూ చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ శ్రీకర కానీ చూసుకున్నట్టయితే మనకు చాలా హాస్పిటల్స్ అయితే నియర్ బై 100 మీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాయన్నమాట. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. ఈ లొకేషన్లో కనుక ఎవరైనా సర్చ్ చేస్తున్నట్టయితే ఈ హౌస్ అయితే ఒకసారి విజిట్ చేయండి. సో దీనికి గాను వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి మనకి 1.8 CR అనమాట. సో ఈ ప్రైస్ అయితే ఫిక్స్డ్ కాదండి, నెగోషియబుల్ అయితే ఉంటుందన్నమాట. సో అలాగే ఏ బ్యాంక్ నుంచి అయినా మనకి 80% లోన్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.